మనకు తిరుమల లడ్డు వివాదానికి సంబంధించిన మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఈ వివాదంపై ఇవాళ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది టీటీడీ. నివేదిక అందిన తరువాతే తదుపరి చర్యలు చేపట్టబోతోంది ప్రభుత్వం. చట్టపరమైన చర్యలతో పాటు ఆలయ పవిత్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నివేదిక అందిన తరువాత ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ పెద్దలతో సమావేశం కాబోతున్నారు సీఎం చంద్రబాబు. వారిచ్చే సూచనల ప్రకారమే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక శ్రీవారి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలోనే టీటీడీ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నివేదికలో ఎలాంటి విషయాలు ఉంటాయో అన్నది ఆసక్తిగా మారింది. తిరుమల లడ్డు వివాదంపై ఇవాళ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది టీటీడీ. నివేదిక అందిన తరువాతే తదుపరి చర్యలు చేపట్టబోతోంది ప్రభుత్వం. చట్టపరమైన చర్యలతో పాటు ఆలయ పవిత్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నివేదిక అందిన తరువాత ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ పెద్దలతో సమావేశం కాబోతున్నారు సీఎం చంద్రబాబు. వారిచ్చే సూచనల ప్రకారమే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక శ్రీవారి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలోనే టీటీడీ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నివేదికలో ఎలాంటి విషయాలు వస్తాయో అన్నది ఆసక్తిగా మారింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ ప్రభుత్వానికి టీటీడీ నివేదికనివ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఏ టైం కల్లా ఈ నివేదిక రెడీ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ప్రసన్న, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించి చాలా సీరియస్గా కూడా ఫోకస్ పెట్టాయి. దీనిపై సమగ్రమైన విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి టీటీడీ ఈవోని ప్రభుత్వం ఆదేశించింది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈవో నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. నివేదిక ఇచ్చిన తర్వాత ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో సంప్రోక్షణ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు విషయంలో జరిగిన అపచారానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో సంప్రోక్షణతో పాటు ఆలయ ఆగమ శాస్త్ర ప్రకారం కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి చర్యలు చేయాలో వాటన్నిటి కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా ప్రధానంగా చూసుకుంటే ఈ నివేదిక వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో కానీ తిరుపతిలో కానీ ఆగమశాస్త్ర పండితులతో, ధర్మరక్షణ పండితులతో, అలాగే ఎవరైతే ఈ దేవాలయానికి సంబంధించిన కొంతమంది పెద్దలు ఉంటారో వారితో కూడా సంప్రదింపులు నిర్వహించి వారితో ఒక సమావేశం నిర్వహించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటిదాకా జరిగిన విషయానికి ఎట్లా చర్యలు తీసుకోవాలి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ఆలోచన అయితే చేస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా నివేదికని తయారు చేసే పనిలో ప్రభుత్వ వర్గాలు అయితే పడ్డాయి. ఓవరాల్గా చూసుకుంటే మధ్యాహ్నం తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా లడ్డు వ్యవహారంలో జరిగిన దానికి సంబంధించి జంతువుల కొవ్వుని వాడారని చెప్పి జరుగుతున్న దానికి సంబంధించి కూడా ఇప్పటికే నివేదికలు అలాగే టెస్టింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని ఉత్కంఠ కొనసాగుతుంది. మరొక వైపు ఈవో ఎటువంటి నివేదికను ఇవ్వబోతున్నాడు, ఎటువంటి సమాచారం దాంట్లో పొందుపరచబోతున్నారు అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం అధికార ప్రతిపక్షాల్లో అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. దాంతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులలో ఒక రకమైన ఆందోళన, అలజడి అయితే కొనసాగుతూ ఉంది. సో దీనికి సంబంధించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వీలైనంత తొందరగా ఈ అంశానికి సంబంధించి క్లోజ్ చేసి విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.